ప్రస్తుతం మీరు ఒక ఐఏఎస్ అకాడమీకి గౌరవ సలహాదారుగా ఉన్నారు. గతంలో మీరు ఐఐటి, నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకి అత్యుత్తమైనటువంటి శిక్షణ ఇచ్చారు. ఒక్కసారిగా అటువైపు నుంచి ఐఏఎస్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? రెండు కారణాలు విద్యాధర్ గారు. అందులో మొదటి కారణం నా కోసం. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ రిక్రియేషన్. 70 ఏళ్ళు వచ్చేటప్పటికి కొత్త దాంట్లోకి వెళ్ళి నేర్చుకుంటుంటే ఆసక్తి, ఉత్సాహం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇంకా ఈ ఇంజనీరింగు, మెడికలు, ఈ స్కూళ్ళు కాస్త బ్రేక్ ఇచ్చి ఈ ఐఏఎస్లోకి వెళ్ళేటువంటి పిల్లలకి తర్ఫీదు ఇవ్వటం ఎలా ఉంటుంది, నేర్చుకుందాం అనేటువంటి కోరిక ఒకటైతే, రెండోది పబ్లిక్ యొక్క యాటిట్యూడ్ మారిపోయింది. అంటే ఎలా మారింది? ప్రజలకి ఇంజనీరింగు, మెడికలు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ శాచ్యురేట్ అయిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో పిల్లలు లేక వెలవెలబోతుంటే ఆ కాలేజీలో చేరటానికి ఎంట్రన్స్కి తర్ఫీదిస్తానంటే ఎలా చెప్పండి? ఆ ఉద్దేశంతో ఏం చేశామంటే, ప్రజలకి పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్ మీద మనసు మళ్ళుతోంది. ప్రైవేట్ సెక్టర్ 2004 పీక్లోకి వెళ్ళింది. ప్రైవేట్ సెక్టర్ మెల్లగా 2014కి ప్రైవేట్ సెక్టర్ పడిపోతూ 2015 నుంచి పబ్లిక్ సెక్టర్ డెవలప్ అవటం మొదలైంది. కారణం మొట్టమొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న తరుణంలో హ్యూమన్ రిసోర్సెస్ యొక్క అవసరం తగ్గుతోంది. ఇది గమనించినటువంటి ప్రజలు ఢిల్లీ, చండీగఢ్, పట్నా ఆ ప్రాంతాల్లో ప్రధానంగా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి, అనగా యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లకి, ప్రతి రాష్ట్రము కండక్ట్ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2కి, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీటి వైపుకి వెళ్ళాలి అనే కోరిక ప్రజలకి కలగటాన్ని గమనించి మనం కూడా ఎవరికి ఎటువైపు కోరికుందో అటువైపే మనం కూడా ఉందాము. ఈ రెండు కారణాలతో నేను మెల్లగా ఐఏఎస్ అకాడమీ, లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో దాని డైరెక్టర్ డాక్టర్ రాంబాబు గారితో గత 10 ఏళ్ల నుంచి ఉన్న పరిచయంతో దానికి గౌరవ సలహాదారుగా ఉంటూ ఈ ఐఏఎస్ అవ్వాలనే కోరిక ఉన్న పిల్లలతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళతో నా జీవితాన్ని ఇప్పుడు గడపటం ప్రారంభించానన్నమాట విద్యాధర్ సార్. ఐఏఎస్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అలాగే ఐఐటి ఫౌండేషన్ లాగా ఐఏఎస్ ఫౌండేషన్ కూడా కింది స్థాయిలో ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారా? ఇంటర్తో పాటు ఐఏఎస్, డిగ్రీతో పాటు ఐఏఎస్ ఇది ప్రారంభించి దాంట్లో ఉన్న ఒకే ఒక లోపం, వాడు ఐఏఎస్ అవ్వాలనుకున్నప్పుడు హ్యుమానిటీస్ని గ్రూప్గా తీసుకోవాలి. హ్యుమానిటీస్ని గ్రూప్గా తీసుకుని ఐఏఎస్ లేదా పబ్లిక్ సెక్టర్లో జాబ్ రాకపోతే ఆ తీసుకున్న డిగ్రీ అతనికి వెంటనే ఉద్యోగాన్ని ఇవ్వాలి. అక్కడ నేను పిల్లలకి జస్టిస్ చేయలేకపోతున్నామేమో అంటే హిస్టరీ, పాలిటిక్స్, జోగ్రఫీ ఈ గ్రూప్స్తో వాళ్ళని డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివించి ఆ తర్వాత వాళ్ళు పబ్లిక్ సెక్టర్లో జాబ్ రాలేకపోతే ఈ డిగ్రీతో ఆల్టర్నేటివ్ ఏమిటి? అక్కడ నేను స్టక్అప్ అయిపోయాను విద్యాధర్ గారు.
దాంతో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, నువ్వు అనుకున్న చోట చదువుకో. నువ్వు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్లో చదువుకోవాలో ఆ గ్రూప్లో చదువుకో. నువ్వు ఇంజనీరింగు, మెడిసిను, బీఏ, బీఎస్సీ, బీకామ్, నీకు కావాల్సిన గ్రూపు కావాల్సిన చోట చదువుకో. మేము రోజుకి 1 గంట ఈ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్కి కావాల్సిన నాలెడ్జ్ని రికార్డెడ్ వీడియోల ద్వారా నీకు పంపిస్తాం. నీకు తీరికున్నప్పుడు, మనసు బాగున్నప్పుడు, బాగుండనప్పుడు రిలాక్సేషన్ కోసం ఇంటర్ నుంచి మొదలెట్టిన, డిగ్రీ నుంచి మొదలెట్టిన ఈ రకమైనటువంటి ఎడిషనల్ స్కిల్ని గెయిన్ చేసుకుని డిగ్రీ కంప్లీట్ అయి 21 సంవత్సరాలు పూర్తయిన తక్షణం పబ్లిక్ సెక్టర్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ అను, గ్రూప్ 1 అను, గ్రూప్ 2 అను, ఏదైనా. ఇంకొక విషయం తెలుసా అండి, ప్రస్తుత భారతదేశ ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని ఒకే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రభుత్వ సంఘ సంస్థల ఉద్యోగాలన్నిటికీ ఒకే పోటీ పరీక్ష. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎంసెట్, కర్ణాటక ఒక ఎంసెట్, ప్రతి రాష్ట్రానికి ఒక ఎంసెట్, ఎయిమ్స్కి ఒక పోటీ పరీక్ష, జిప్మర్కి ఒకటి, వార్ధాలో ఉన్న గాంధీ మెడికల్ కాలేజీకి ఒకటి, బెనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి ఒకటి, ఇలా జరిగేవి. ఈ ప్రభుత్వం ఏం చేసింది, భారతదేశంలో ఏ మెడికల్ కాలేజీలో నువ్వు చదువుకోదలుచుకున్నా నీట్ అనే ఒకటే ఎంట్రన్సు. ఆ రకంగా భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే ఒకటే పరీక్ష. ఆ పరీక్ష రాయి, బెస్ట్ ర్యాంక్ వచ్చినవాడు ఐఏఎస్ లేకపోతే గ్రూప్ 1, నెక్స్ట్ బెస్ట్. సో ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని ఉద్యోగాలకి ఒకే పోటీ పరీక్ష రాబోయే 2 సంవత్సరాలలో రాబోతున్న ఈ రోజున మనము ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకుంటున్న పిల్లలకి కరెంట్ అఫైర్స్, బేసిక్స్ ఆఫ్ యూపీఎస్సి సిలబస్ నేర్పి వాళ్ళకి దానిలో కోరికని కలగజేసి ఒక ఛాలెంజ్గా డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే రాస్తే దానికి సూటబుల్ జాబు ఏ సెక్యూరిటీ ఉంటుంది, బి సేవ చేసే అవకాశం ఉంటుంది, సి పేదలని విద్యాధికులుగా ఉన్నత ప్రోగ్రామ్స్ నడపడానికి ఒక ప్లాట్ఫారం దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి నిన్ను రీప్లేస్ చేయాలనేటువంటి కోరికని ఏ విధమైన ఆస్కారము లేని ఈ ప్రభుత్వ రంగస్థల ఉద్యోగానికి మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యేటట్టు చెయ్యాలి అని ప్రస్తుతం మనం ఇంటరు, డిగ్రీ పిల్లలకి ఈ రకమైనటువంటి ఎడిషనల్ ఇన్పుట్ ఆన్లైన్ సమకూరుస్తున్నాం విద్యాధర్ గారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటుగా ఐఏఎస్ ఫౌండేషన్ కూడా పాఠశాల దశలో వచ్చి చేరింది. ఏ తరగతిలో ఐఏఎస్ ఫౌండేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీరు ఐఏఎస్ని లేకపోతే ఐఐటి నీట్ ఫౌండేషన్ని ఇంట్రడ్యూస్ చేయటం కోసం ఇంట్రడ్యూస్ చేయకూడదు విద్యాధర్ గారు. ప్రస్తుతం 2014 నుంచి భారతదేశంలో కూడా స్టూడెంట్స్ యొక్క గోల్స్ మారిపోయినాయి. అదివరకులాగా మార్కులు తయారు చేసే యంత్రాలుగా మారడానికి వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. అందుమూలాన స్టూడెంట్కి ఏది అవసరమో అది ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయాలంటే ఇన్స్టిట్యూషన్ సెంట్రిక్ సిస్టమ్, టీచర్ సెంట్రిక్ సిస్టమ్ కంట స్టూడెంట్ సెంట్రిక్ సిస్టమ్ రావాలి.
నేను స్కూల్ పేరు చెప్పనండి. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్లో ఒక రోజంతా గడిపాను. ఆ స్కూల్లో చేరుతున్న పిల్లల్ని అడుగుతారు, ఈ సంవత్సరం మీకు టెక్స్ట్ పుస్తకాల చదువు కాకుండా ఏది కావాలి? వైలిన్, ఫ్లూట్, భరతనాట్యం, వోకల్, కర్ణాటక మ్యూజిక్, కర్ణాటిక్ సంగీతం, ఫౌండేషన్, జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్, కరాటే, సివిల్ సర్వీసెస్ లాంటి కోచింగ్, నీకేది కావాలి? ఆ పిల్లల్ని సపరేట్ చేస్తారు. వాళ్ళకి సపరేట్ అవర్స్లో ఇన్పుట్ ఇస్తారు. 2 నెలలు అయిన తర్వాత ఆ స్టూడెంట్ అడగచ్చు, ఇది నాకు వద్దండి, నాకు మరొకటి కావాలి. కమాన్. అంటే ఎల్లవేళలా కూడా స్టూడెంట్ యొక్క గోల్స్ మారుతున్నాయి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అంతే. అంటే గోల్స్ మారుతున్నాయి అనే మాట మీద ఎందుకన్నాను చెప్పనా విద్యాధర్ గారు? నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ని నువ్వేమవుతావురా అంటే ఐఐటి అని అంటాడు. వాడు 10వ తరగతికి వచ్చినప్పుడు వాడిని అడిగితే నేను డాక్టర్ అవుతాను అంటాడు. అదే వాడు 10వ తరగతి అయిపోయిన తర్వాత నువ్వేమవుతావురా అంటే ఐఏఎస్ అంటాడు. నేను క్లాట్ రాసి లాయర్ అవుతానంటాడు. ఒకప్పుడు లాయర్ అంటే గౌన్లో వేసుకుని కోర్టులో వాదించటం అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి కంపెనీకి లీగల్ అడ్వైజర్స్ కావాలి, ఫుల్ టైం. వాళ్ళు కూడా అసలు కోర్టుకు వెళ్ళక్కర్లా, లోపలే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఇవాళ నల్సార్ అలాంటి సంస్థల్లో లాలో సీట్ రావటం ఒక గొప్ప క్వాలిఫికేషను. అంటే పిల్లల యాటిట్యూడ్ మారింది. ఆ యాటిట్యూడ్కి మనం మారాలి. కానీ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నీకు ఇస్తున్నాను, నేను ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నాను అందరూ కూర్చోండి, నేను ఐఏఎస్ ఫౌండేషన్ చెప్తాను కూర్చోండి, ఒప్పుకోను. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇందులో నీకేది కావాలి? నాకు ఇవేవి కాదని ఇంకోటి కావాలి. హోటల్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే కరెక్ట్గా విద్యాధర్ గారు, నా ఉద్దేశం అది. అసలు స్టూడెంట్కి మీరు కూడా నేను కూడా మనందరం మారిపోవాలి. చిన్నపిల్లలు వాళ్ళకేమీ తెలియదు, నేనే వాళ్ళకి అన్నీ చెయ్యాలి అనేటువంటి మనస్తత్వంలో నుంచి వాళ్ళని కూడా డెసిషన్ మేకింగ్లో భాగస్వాములుగా చేస్తే ఏమక్కర్లా. మీరు ఇప్పుడు ఈ బొమ్మ కొనాలి, ఏరా ఈ బొమ్మ కొందామా, ఇంకో బొమ్మ కొందామా, ఇలాంటి బొమ్మ కొందామా, అసలు వద్దా? అదే ఎడ్యుకేషను. మీరు కొనుక్కొచ్చేసి వాడిని తీసుకోమన్నారు, అసలు వాడు దాన్ని ప్రేమించడు. వాడికి అవకాశం ఇచ్చి వాడిని అడిగింది మీరు కొనిపెట్టారు, వాడు దాన్ని చాలా భద్రంగా ఉంచుకుంటాడు. మా పాత రోజుల్లో మేము చేసిన తప్పులవి. మా పిల్లలకు కావాల్సినవన్నీ మేమే కొనుక్కొచ్చి పెన్ను, పెన్సిల్, అవన్నీ వాళ్ళకి ఇచ్చేసేయటం. నో, ఇవాళ మనం ఈ తరంలో ఉన్న పిల్లల్ని వాళ్ళకి కావాల్సింది ఏంటనేది మనం సమకూర్చు. వాళ్ళు చెడు మార్గంలో వెళ్తుంటే నాన్న ఇది వద్దు, ఇది బెటర్ అని చెప్పాలే కానీ నా దగ్గర ఐఏఎస్ పెట్టేసి అందరూ కూర్చోమంటే వద్దు. అది నేను చాలా, ఎందుకంటే మీరు ఒకప్పుడు ఫోన్ చేసి మా అమ్మాయి ఇటు అడుగుతోంది ఏం చేయమంటారని కూడా అడిగారు. ఆ అమ్మాయికి ఏం కావాలి అది మనం సమకూరుద్దాం. ఆ స్కూల్లో ఉంటే గుడ్, స్కూల్లో లేకపోతే అబ్బా ఇవాళ నెట్లో కొడితే ఎంత నాలెడ్జ్ వస్తుంది, అది ఆ పిల్లకి సమకూరుద్దాం. ఇది నా సబ్మిషన్. సార్, ఐఏఎస్ ప్రయత్నానికి డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటివి అవ్వాలంటే హ్యుమానిటీస్ తీసుకోవాలని అనుకునేవాళ్ళు. అంటే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎకానమీ ఇవి చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అవుతారు. దాంతోపాటుగా కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడు, ఎస్పీ గారి కొడుకు ఎస్పీ అవుతాడు. ఒకప్పుడు మాటలు. గత 5 సంవత్సరాల్లో మీరు గమనిస్తే పల్లెటూళ్ళ నుంచి కడుపేద వాళ్ళు ఏ విధమైనటువంటి బ్యాకింగు లేకుండా రోణంకి గోపాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ అయ్యారు. అంటే డబ్బున్న వాళ్ళే ఐఏఎస్ అవుతారు, పట్టణాల్లో ఉన్న వాళ్ళే ఐఏఎస్ అవుతారు, గొప్ప విద్యా సంస్థలో చదివిన వాళ్ళే ఐఏఎస్ అవుతారు. అది పోయింది. అదేవిధంగా
ఇప్పుడు బిఏ చదివిన వాళ్ళు ఐఏఎస్ అవుతారు లేదా అవరు, రెండూ తప్పే. తన డిగ్రీలో గ్రూప్కి ఐఏఎస్లో విజయానికి ఏమీ సంబంధం లేదు. నువ్వు ఇంజనీరింగ్ తీసుకో, మెడిసిన్ తీసుకో, అగ్రికల్చరల్ సైన్స్ తీసుకో, హార్టికల్చర్ తీసుకో, చార్టెడ్ అకౌంటెంట్, అలాగే బిఏ, బిఎస్సి, బీకామ్, ఎవరైనా సరే ఐఏఎస్ అవ్వచ్చు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అనేక మంది ఐఐటియన్స్, అనేక మంది డాక్టర్లు ఎంఎస్ అయ్యి అంటే ప్రైవేట్ సెక్టర్లో సంవత్సరానికి ఒక 20 నుంచి 30 లక్షలు సంపాదించుకుంటూ మానేసి ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుని దాంట్లో విజయాన్ని పొందాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఒత్తిడి దీనికి కారణం అంటారా? ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఒత్తిడితో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నవాళ్ళు, మొనాటనస్ వర్క్, సేవా దృక్పథం, నేనేదో ఐ వాంట్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్, నా ఉనికిని నేను చూపించాలి. సింగ్ నగర్ అని ఉంటుంది మనకి బెజవాడలో, అజిత్ సింగ్ అనేవాడు విజయవాడ కమిషనర్. ఆ రకంగా నేను ఎన్నో ప్రాంతాలు నా దగ్గర పుస్తకంలో ఉన్నాయి. వాళ్ళ యొక్క పేరుతో ఒక ప్రాంతాలు వెలిసినటువంటివి, అంటే దే మేడ్ దే ప్రెజెన్స్ ఫెల్ట్. లా మేకర్స్ వీళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఆ రకమైనటువంటి పోస్ట్ కావాలి. ఈ మొనాటనస్ ఏంటి, రోజు ఒకటే పని ఏంటి నేను అంటే అసలు అతనికి సంబంధం లేకుండానే ఒక ఐఏఎస్ ఆఫీసరు మత్స్య కార్మిక శాఖకి డైరెక్టర్ అవ్వచ్చు. అసలు ఆయన దాంట్లో తెలవకపోవచ్చు, కానీ నూతనత్వం అది మీకు కోరుకునే పిల్లలు వీళ్ళందరూ. పేర్లు అనను, వాళ్ళు రైల్వేస్లో ఆవిడ అద్భుతమైన డాక్టర్, సర్జను, ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో చదువుకున్నది. ఆవిడ ఐఏఎస్ రాసి సెలెక్ట్ అయింది 2 ఏళ్ల కూతురు ఉన్న తర్వాత. ఇవన్నీ చూస్తే 3 రీజన్స్ చెప్తాను. మీరు ఇందాక అడిగారు కదా, మొట్టమొదటి రీజన్ సెక్యూరిటీ ఆఫ్ జాబ్, రెండో రీజన్ వెరైటీ ఆఫ్ జాబ్, అంటే ఆ వృత్తిలో అనేక మార్పులు చూడవచ్చు, మూడోది సేవ చేసే అదృష్టం, సర్వీస్ అండి, అల్టిమేట్గా సర్వీస్. అందుకోసం అని చెప్పి ఈ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు 100 మంది సివిల్ సర్వెంట్స్ అయితే 70 మంది ఇంజనీర్లే. ఎందుకని? ఎక్కువ మంది ఇంజనీర్లే కదా ఇప్పుడు. అసలు ఐఏఎస్ సిలబస్లోనండి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పబ్యాడ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి అనుకూలం, ఆర్ట్స్ వాడికి 5 అనుకూలం. సో ఈ సైన్స్ వాడు వీటిని తక్కువ ఫోకస్ చేసి పై వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తాడు, హ్యుమానిటీస్ వాడు పై వాటిని తక్కువ ఫోకస్ చేసి ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఒకటి. రెండోది, నేను చాలా తరాలు అంటూ ఉంటాను, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ అయినా కూడా జువాలజీ నేను రేపు చెప్పమంటే ఈ రాత్రి చదువుకుని చెప్పగలను. సో ఎంఎస్సి కెమిస్ట్రీ అనేటువంటి డిగ్రీ వల్ల నేను ఒక కొత్తది చదువుకుని ఇతరులకు చెప్పేటువంటి నైపుణ్యత నాకు వచ్చిందని అర్థం. అంటే వీడు ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చరల్, హార్టికల్చర్, చార్టెడ్ అకౌంటెంట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కూడా నేను హిస్టరీ, జాగ్రఫీ, పబ్యాడ్, ఎకానమీలో ఈ ఏరియాస్ రావాలి అనుకున్నప్పుడు వాడు దాన్ని ఔపాసన పట్టి అద్భుతమైనటువంటి ప్రతిభని చూపించవచ్చు. అందుకని మీరు అడిగింది ఐఏఎస్ అవ్వటానికి డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి అనే ఆలోచన కన్నా ఐఏఎస్ అవ్వాలంటే నీకు నచ్చిన డిగ్రీ చేస్తూ ఐఏఎస్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ని ప్రతిరోజు
ఖాళీ టైంలో నువ్వు ఎక్విప్ చేసుకుంటూ, అంటే గోల్ అదైతే నీ యొక్క బేసిక్ డిగ్రీని సాక్రిఫైస్ చేయకుండా ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రతిరోజు కొంత సాధన చేయాలి. ఇది నేను మీకు విన్నవించుకునేది. సివిల్స్ సాధనలో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి సార్? సిలబస్ పరంగా ప్రిలిమ్స్ జనరల్ స్టడీసు, మెయిన్స్ జనరల్ స్టడీసు సేమ్ అండి. సిమిలర్ కాదు, సేమ్. అంటే ప్రిలిమ్స్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి, దాన్ని జనరల్ స్టడీస్ అంటారు. ఈ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ +2, రాంగ్ ఆన్సర్ -2/3, నో ఆన్సర్ 0. అంటే 200 మార్కులు. ఈ 200 మార్కులకి సుమారుగా కట్ ఆఫ్ మార్కు 100 మార్కులు ఉంటుంది. వచ్చిన వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్. ఆ మెయిన్స్ సిలబస్ ఏమిటి? మెయిన్స్ సిలబస్లో ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సిలబస్ మెయిన్స్ యొక్క 1750 మార్కుల్లో 1000 మార్కులు. అంటే మెయిన్స్ యొక్క 1750 మార్కుల ప్రోగ్రాంలో ప్రిలిమ్స్ సిలబస్ 1000 మార్కులు. అందుకనే ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రిలిమ్స్, మెయిన్స్ పెద్ద కష్టం కాదు. తేడా ఏంటి? ప్రిలిమ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సింగిల్ కరెక్ట్ ఆన్సర్. మెయిన్స్ ఎస్ఏ టైప్. ఆ ఎస్ఏ టైప్లో కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పనా, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్లో రాయాలి. అంతకంటే ఎక్కువ రాసినా తక్కువ రాసినా మార్కులు మారుతాయి. అంతకంటే ఎక్కువ మాటలు లేకుండా ఆ మాటల్లో నీ భావాన్ని వ్యక్తీకరించాలి. ప్రిలిమ్స్లోనేమో బబ్లింగే, మీ హ్యాండ్ రైటింగ్తో ఇంపార్టెంట్ లేదు. మెయిన్స్కి ప్రెజెంటేషన్ స్కిల్స్ కావాలి. ఈ 1000 మార్క్స్ జనరల్ స్టడీస్తో పాటుగా 500 మార్కులు 2 పేపర్లు ఆప్షనల్, ఇంగ్లీష్ చేస్తే 1 పేపర్ 250. వాటిని కూడా ప్రిలిమ్స్ అవ్వకముందే చదువుకుని ప్రిలిమ్స్ అయిన తర్వాత సాధన చేస్తే మెయిన్స్కి మనం చాలా సక్సెస్ అవుతాం. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా అల్లా ఆబ్జెక్టివ్ టైపు ఎస్ఏ టైపే తప్ప అంతకంటే ప్రధానమైనటువంటి తేడా ఎక్కువగా లేదు. ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఉపకరిస్తుందంటారా? గత 2 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలు, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్కి 85% సమానం. దాంతోపాటు బ్లూ ప్రింట్ కూడా కామన్. యూపీఎస్సి అంటే ఐఏఎస్ అవ్వటానికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ లాగా ప్రతి రాష్ట్రం యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. ఐఏఎస్కి ప్రిలిమ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మెయిన్స్ ఎస్ఏ టైప్ ఇంటర్వ్యూ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి రాష్ట్రానికి ప్రిలిమ్స్ మల్టిపుల్ చాయిస్, ఎస్ఏ టైప్, మెయిన్స్ ఇంటర్వ్యూ. బ్లూ ప్రింట్ అదే, సిలబస్ 85% కామన్ అదే. మిగిలిన 15% తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా, ఆంధ్రప్రదేశ్లో లిటరసీ, ఇల్లిటరసీ, మేల్ వర్సెస్ ఫిమేల్, ఆంధ్రప్రదేశ్లో వనరులు, ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాలు, అబౌట్ దట్ స్టేట్ 15% ఎక్స్ట్రా చదవాలి. ఏ స్టేట్కి అయితే ఆ స్టేట్కి. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి క్వశ్చన్ కొంచెం క్రిటికల్గా ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, స్టేట్ సర్వీస్ కమిషన్కి అంతకంటే ఒక 10 to 20% తక్కువ లెవెల్లో ఉంటుంది. అంతే తప్ప ఐఐటికి ప్రిపేర్ అయితే బిట్సాట్కి పనికి వస్తుంది, ఐఐటికి ప్రిపేర్ అయితే నీట్కి పనికి వస్తుంది, ఐఐటికి ప్రిపేర్ అయితే ఏ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అయినా పనికి వస్తుంది. అదేవిధంగా
యూపీఎస్సి ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఏ రాష్ట్రపు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్కైనా ఈ నాలెడ్జి, ఈ అనుభవం, ఈ ప్రాక్టీసు పనికొస్తుంది. కాబట్టే స్టూడెంట్సు యూపీఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఈ లోపల ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఆ పోటీ పరీక్షలు రాస్తూ ఒకవేళ సెలెక్ట్ అయితే గ్రూప్ 1 ఆఫీసర్గా అయ్యి మళ్ళీ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ, ఐపీఎస్ అయితే మళ్ళీ ఐఏఎస్కి వెళ్తూ, ఇదొక విచిత్రమైనటువంటి దివ్యానుభూతి. సివిల్స్ సాధనలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది పత్రికల ద్వారా ఎలా దాన్ని మనం మననం చేసుకోవాలి, చదవాలి అనే విషయాన్ని తెలియజేయండి సార్. కరెంట్ అఫైర్స్ అంటే ప్రతిరోజు పేపర్ చదవటం అని చాలా క్లుప్తంగా అందరూ అనుకుంటున్నారు. అపోహ కాదు, చాలా క్లుప్తంగా అనుకుంటున్నారు. కరెంట్ అఫైర్స్ అనేది పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో 30% అండి. అంటే 100 మార్కులకి నువ్వు పరీక్ష రాయాల్సి వస్తే 30 మార్కులు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? నీ సిలబస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మొన్న చంద్రయాన్ జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అమెజాన్ అడవులు కాలాయి, ఆస్ట్రేలియా అడవుల్లో ఫైరు, అంటే నీ సబ్జెక్ట్కి సంబంధించి, నీ సిలబస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేశాడు. ఆ రోజు జరిగిన కరెంట్ అఫైర్. నువ్వు చదవాల్సింది అది కాదు. వెంటనే నువ్వేం చదవాలి? అసెంబ్లీ స్పీకర్కి, గవర్నర్కి, కోర్టుకి ఈ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేసే అధికారంలో పరిమితులు ఏమిటి అనేది నాలెడ్జ్ నీకు రావాలి. అది కరెంట్ అఫైర్స్ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రిజైన్ చేశారు, అది ఆనాటి కరెంట్ అఫైర్. నువ్వు చదవాల్సిందేంటి? అసలు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ అపాయింట్ చేసేది ఎవరు? ఆయన డూస్ డు నాట్స్ ఏమిటి? ఆయన్ని తొలగించచ్చా? తనకు తనే మానేస్తాడా? ఆయన వల్ల ప్రభావితమయ్యే అంశాలు ఏమిటి? రఘురామరంజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మానేసి వెళ్ళిపోయాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వ్యక్తి కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆ కరెంట్ అఫైర్స్లో దాని బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా నేపాల్లో నిన్న పార్లమెంట్ని సస్పెండ్ చేశారు. నిన్న ఓలీ అనేటువంటి ఆయన వెంటనే నేపాల్లో పార్లమెంట్ సస్పెండ్ చేసే అధికారం ఎవరిది? పార్లమెంట్ కాలం ఎన్నాళ్ళు? పార్లమెంట్లో సభ్యులు ఎంతమంది ఉంటారు? దాని ఇండియన్ పార్లమెంట్కి నేపాల్ పార్లమెంట్కి తేడాలు ఏంటి? కరెంట్ అఫైర్స్ కనెక్టెడ్ టు యువర్ సబ్జెక్ట్. నువ్వు దాని స్టాటిక్ పార్ట్ అంటాం. ఇవాళ జరిగిన న్యూస్ పేపర్లో వచ్చిన విషయం, దాని వెనకాల ఏమున్నది, దాంతా కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏం పడింది, ది హిందూలో ఏం పడింది, ఈ రెండింటినీ కాంట్రడిక్టరీగా ఏమన్నా ఉన్నాయా? ఎంత అయినా సరే నీకు నువ్వు ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. దీనికి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ 100% ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ రాసి అడిగిన వాళ్ళందరికీ ఇస్తారు. నువ్వు గనక జస్ట్ ఫోన్ చేస్తే నీకు నువ్వు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ పూర్తయినా కరెంట్ అఫైర్స్ ఫ్రీగా నీ ఇంట్లోకి వచ్చి పడతాయి. కరెంట్ అఫైర్స్ ఇంగ్లీషు, తెలుగు, కన్నడలో యూట్యూబ్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ హిందూను, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కలిసి పడినటువంటి వాటిని వీళ్ళు రాసి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం చెప్పింది, ఇవన్నీ కూడా యూట్యూబ్లో నీకు విశ్లేషణాత్మకంగా 3 భాషల్లో తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, హిందీ కూడా ట్రై చేస్తున్నారు పంపడానికి, నీ ఇంట్లోకి వచ్చి చేరతాయి. దీనికంటే ఇంపార్టెంట్, ప్రతిరోజు రాత్రి 9:30 నుంచి నిన్నటి కరెంట్ అఫైర్స్ మీద ఈ రాత్రి 9:30 ఆన్వర్డ్స్ 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయొచ్చు ఫ్రీగా. అంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు దిగమంటల్లా, నువ్వు స్టూడెంట్గా నీ వృత్తి నువ్వు చేసుకుంటూ తల్లిదండ్రుల పాకెట్ని టచ్ చేయకుండా
ఈ రకంగా మనకి సమకూరుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంట్లో కూర్చుని నువ్వు చదువుకుంటూ నీ గోల్ని రీచ్ అవ్వటానికి నేను చెప్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ ఐఏఎస్ అకాడమీతో గత 10 ఏళ్లుగా మీరు కలిసి జర్నీ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఆ ఐఏఎస్ అకాడమీకి వచ్చి శిక్షణ పొందేటటువంటి అభ్యర్థులకి మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. మీ ఈ 10 ఏళ్ల ఐఏఎస్ అకాడమీలో మీ అనుభవాలు ఏంటో కాస్త వివరిస్తారా? ఈ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న పిల్లల యొక్క చెప్పుల్లో కాళ్ళు పెట్టి మీరు ఆలోచిస్తే వాళ్ళు డిగ్రీ పాస్ అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు సంపాదించేస్తారు ఇంకా అనుకుంటున్న తరుణంలో వీళ్ళు కోచింగ్ తీసుకుంటాము అని మొదలెట్టారు. దాంతో ఆ పిల్లల మనసు ఎలా ఉంటుందంటే, మేము అమ్మా నాన్నకి సంపాదించి పెట్టట్లేదు, వాళ్ళ ఇంట్లో నుంచి మేము డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాము, నా క్లాస్మేట్స్ సంపాదిస్తున్నారు, నేను ఇంకా సంపాదించకుండా నేను చదువుతున్నాను అనేటువంటి మదనలో వాడు చదువుతూ ఒక 2-3 నెలలు బాగా చదివిన తర్వాత ఒక రకమైనటువంటి నైరాశ్యానికి లోనవుతాడు. కొందరు ప్రిలిమ్స్ పరీక్ష రాసేసిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవ్వటానికి ఉత్సాహాన్ని చూపరు. కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వక మళ్ళీ రాయటానికి బాధ. ఈ విభిన్న మనస్తత్వాలు, పైగా వాళ్ళందరూ ఎవరు? క్రీమ్, సొసైటీలో క్రీమ్ అండి. ఆ పిల్లల యొక్క మనసుకి ఊరట కలిగేటువంటి మాటలు, ఆశని కల్పిస్తూ వాళ్ళకి డీవియేషన్ లేకుండా వాళ్ళు తక్కువ అవ్వాలని చదవట్లా, సొసైటీలో నెంబర్ 1 అవ్వాలని వచ్చారు. చిన్న చిన్న అడ్డంకులు, సైకలాజికల్, సోషలాజికల్, బయలాజికల్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చెప్పుకోలేని బాధపడుతుంటే వాళ్ళ ఆలోచనల కిటికీలకి నేను ఒక ప్లాట్ఫారంగా వాళ్ళకి కావాల్సినటువంటి సందేహాలని నివృత్తి చేస్తూ వాళ్ళకి విద్యా సంస్థకి మధ్య వారధిగాను, వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న మనిషికి మధ్య వారధిగాను గడుపుతూ ఒక అద్భుతమైనటువంటి అనుభవం అన్నమాట. అంటే నేను మీతో ఇందాక చెప్పాను, 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుకునే పిల్లలతో గడిపటం ఒక రకం, డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసే వయసులో ఉన్న పిల్లలు స్టూడెంట్స్గా మారి వాళ్ళతో మనం గడపటం మరో రకం. అందులో పేరు చెప్పని ఒక బిడ్డ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూలో క్వాలిఫై కాక పెద్ద డాక్టర్. అతను ఇంటికాడ అమ్మా నాన్నకి మొహం చూపించలేక, ఈ సొసైటీకి చూపించలేక కేరళలో ఒక హాస్పిటల్లో డాక్టర్గా చేరి, రేపు ప్రిలిమ్స్ జరగబోతోంది మాస్టారు, మాకు నీ నెంబర్ దొరికింది, నేను వచ్చి ప్రిలిమ్స్ రాయాలి, నేను వచ్చినట్టు ఎవరికి తెలవకూడదు, ఇక్కడ నేను 2 నెలలు సెలవు పెట్టి వస్తాను, ఈ 2 నెలలు నాకు గైడెన్స్ ఇచ్చి ఏర్పాటు చెయ్యి. ఒక్కొక్కళ్ళ సమస్య ఒక్కొక్క రకం. బిడ్డ, భర్త, వాళ్ళని అత్తగారు చూస్తుంటే ఈ స్త్రీ తను ఏమైనా ఐఏఎస్ అవ్వాలి అని పట్టుదలతో చదువుకుంటున్న మరో కేసు. అంటే రకరకాలు వ్యక్తిగతంగా వాళ్ళని మనం ఫోనులోను, అంటే ఈ కోవిడ్లో ఫోన్లోనే లేనప్పుడు ఇన్ కెమెరా మాట్లాడుతూ వాళ్ళకి స్వాంతనాన్ని కలగజేస్తూ అదొక రకమైనటువంటి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ని నేను ఈ మధ్య పొందుతూ, అలసట అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఉపయోగపడలేదు ఎవరికి అనుకున్నప్పుడు అలసట, మనం ఎవరికైనా ఉపయోగపడుతున్నామంటే ఎనర్జీ పెరుగుతుంది. ఆ రకంగా ఈ సివిల్ సర్వీసెస్కి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ద్వారా హైదరాబాదు, బెంగళూరులో సర్వీస్ చేస్తూ నేను చెప్పలేనంత ఆత్మసంతృప్తిని పొందుతున్నాను. విద్యాధర్ గారు, ఐఏఎస్ శిక్షణ
సాధనకు సంబంధించినటువంటి అనేక మెళకువలు మాకు అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ విద్యాధర్ గారు, థ్యాంక్ యూ.